ఈ రోజు పొదిరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే శైలజ అండ్ కేశవ లవ్ అయితే చేసుకుంటున్నారు కదా. ఆ విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు కూడా తెలుస్తుంది. అందువల్ల శైలజ వాళ్ళ నాన్న అయితే ఆ అమ్మాయిని మందలించడం జరుగుతుంది. వద్దమ్మా, వాళ్ళ మెకానిక్ పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ కుటుంబము మంచిది కాదు వాళ్ళది, వాళ్ళ నాన్న ఒక మర్డర్ చేశాడు, తాగుబోతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఎవరు రారు, వాళ్ళ మేనత్త వాళ్ళతోనే గొడవలు ఉన్నాయి అని అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి లేదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే కేశవానే చేసుకుంటాను, లేకపోతే సస్తానని చెప్పంటుంది. వీళ్ళ అమ్మ నాన్న వచ్చేసి నువ్వు చంపనైనా చంపుతాం కానీ ఆ కేశవకి ఇచ్చి పెళ్లి చేయము అని చెప్పి వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్తారు. అదే విషయము కేశవ వచ్చేసి వాళ్ళ అన్నతో కూడా చెప్తాడనమాట. ఐ మీన్ చక్రితో కూడా చెప్తాడు, ఈ విధంగా గొడవ అనేది జరిగింది, వాళ్ళ నాన్న వచ్చాడు తీసుకెళ్లాడు అని చెప్పేసి అతను కూడా చెప్తేసరికి ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పేసి చక్రి ఆశ్చర్యపోతాడు. అలాగే ఇంక నుంచి నీకు స్టార్ట్ అయిందిలే, ఇవన్నీ ఫేస్ చేయాలి, కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటారు. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి విడాకులు తీసుకుందాము అని చెప్పింది కదా, లాయర్ ని కలవడానికి వెళ్దాము అని చెప్పంటుంది. ఇంకా విడాకులు తీసుకుంటున్న విషయాన్ని వచ్చేసి పెద్ది వాళ్ళకి చెప్తుంది. ఇంకా పెద్ది వచ్చి చక్రితో అంటాడు, ఏంటి నువ్వు బాధపడుతున్నావంటే, ఇంకా బాధపడితే ఏం చేయమంటావు, డీజే వేసుకొని డాన్స్ చేయమంటావా, బాధ అనేది ఉంటుంది, నేను రాత్రే కదా నీకు నేను చెప్పాను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నది అనేసి, మీరు మీ ఇద్దరము కలవాలని చూస్తాం కానీ కలవనీరు, మాట్లాడుకోవాలని చూస్తారు కానీ మమ్మల్ని మాట్లాడుకోనీరు, ఆ అమ్మాయి పెద్ది అని పిలవంగానే ఒక చైనా వాళ్ళలాగా వచ్చేసి మాకు అడ్డు నిల్చుంటాం అని చెప్పేసి చక్రి మాధవాన్ని కూడా తిట్టడం అయితే జరుగుతుంది. పాపం మాధవ్ ఏం చేస్తాడు, ఇది లవ్ నాన్న, ఇది మేము కలిపేది ఏంటి, మీ ఇద్దరే కలవాలా అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడు. కానీ ఈ అమ్మాయి వచ్చేసి నేను ఆఫీస్ నుంచి వస్తాను, మీరు ఇటు నుంచి రండి, మనం లాయర్ ని కలవాలి అంటే అదేంటది విడిపోవడానికి కూడా కలిసిపోకూడదా అంటే టైం వేస్ట్, మీరు అటు నుంచి రండి అని అయితే చెప్తుంది పాపము. ఇంకా మార్నింగ్ బుస్ అయితే కేశవ దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి ఏంటి మంచి హుషారుగా ఉన్నావు అనేసి కేశవ అడిగితే మన విషయం మన ఇంట్లో తెలిసిపోయింది కదా అంటే, అంత ధైర్యంగా ఉన్నావు అంటే అవును అని చెప్పంటుంది. ఏం చెప్పావంటే నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని అన్నాను నేను అంటే నువ్వే నా ధైర్యము అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఇంకా సరే నేను అప్పుడప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాను, మళ్ళీ బాధపడుతూ ఉంటాను అంటే ఏ విషయం అంటే చక్రి విషయం చెప్తాడనమాట కేశవ. చక్రి అంటే ఎవరు అని చెప్పి అడిగి మహాలక్ష్మి అని చెప్పి అడుగుతాడు. లైట్ గా తెలిసి అమ్మాయికి అంతే. అవును వాళ్ళిద్దరూ విడిపోదాం అనుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రేమే కదా, ప్రేమ అనేది గొడవలతోనే స్టార్ట్ అవుతుంది కదా, పని చేయండి వాళ్ళిద్దరికి గొడవలు పట్టండి మళ్ళీ వాళ్ళిద్దరే కలుస్తారంటే ఇలాంటి సలహాలు ఇలాంటి ఐడియాలు ఇవ్వబాక అని చెప్పేసి వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. ఆ విషయాన్ని శైల వాళ్ళ అన్న అయితే చూస్తాడు. ఇంకా అన్న ఇంటికి గబ వెళ్ళి ఒక బిందులకు కొట్టు కొడతాడు. వాళ్ళ అమ్మ కోపం వచ్చి నువ్వేమన్నా గొనిచ్చావా, బిందుని ఆ విధంగా తోస్తున్నావా అనేసరికి ఆ అమ్మ ఎవరితో తిరుగుతున్నదో తెలుసా, మెకానిక్ తో తిరుగుతున్నది అనేసరికి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ఏంటి మీరు ఎంత సైలెంట్ గా ఉన్నారంటే మీకు ముందుగానే తెలుసా అని చెప్పేసరికి అప్పుడే శైల కూడా వస్తుంది. నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు, నా పరువు పోతున్నది అంటే నీకంటే అతనే బెటరు, నీకే ఉద్యోగం సద్యోగం లేక ఉంది, ఆయనేమో పని చేసుకుంటున్నాడు, ఆయనే బెటరు అని చెప్పేసి అయితే అమ్మాయి అయితే మాట్లాడుతుంది. ఇంకెట్ట కాదులే అతను అంతా తేరస్తానని చెప్పేసి ఆయన అట్ట పోతాడు, ఈ అమ్మాయి లోపలికి వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే బాధపడతాడు, ఇద్దరిని కన్నాను కానీ ఎవరి వల్ల నాకు హ్యాపీనెస్ లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి శైల వాళ్ళ నాన్న కూడా చాలా ఫీల్ అవుతాడనమాట. ఇంకొచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ రౌడీని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే పోతాడనమాట. అక్కడ కూర్చో ఉంటాడు పెద్దయిన. ఆ మెకానిక్ వాళ్ళ నీ కొడుకేనా అంటే కాదు నా బాబే, నా కొడుకే అతను అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడతాడు. పిలవండి అనేసరికి అక్కడికి చక్రి వస్తాడు. చక్రి మాధవ వచ్చేసరికి వాడు అనేసరికి చక్రి ఉండేసి ఎవరు వాడు అంటున్నావు, పెన్సిల్ నువ్వేమో చూడడానికి అంత గొద్దులాగా ఉన్నావు, వాడిని వాడు అంటావా అంటే అవును అతను నా చెల్లెలు వెనకాల పడుతున్నారు అనేసరికి వీళ్ళకేం అర్థం కాదు, ఎవరబ్బా ఎవరు వెనకాల పడ్డం ఏందబ్బా అని చెప్పేసి వీళ్ళకేం అర్థం కాదు. తీరా చూసినాక ఏంటంటే వాళ్ళ నాన్న ఉండేసి అదే బండోడు వెనకాల ఏమన్నా పడుతున్నారంటే ఏంది మన కేశవ లవ్ చేస్తున్నాడా అనేసి వీళ్ళు షేక్ అవుతారు. ఇంకా మాధవ కూడా ఉండేసి అవునా మన బండోడు ఏంది లవ్ చేయడం ఏంది నిజమేనంటే అవును నిజమే, మనం బుస్సు అంటాం కదా ఆ అమ్మాయి అని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు అసలు ఎంత బాగుంటుందో తెలుసా. మహాలక్ష్మి చెప్తుంది చక్రి ఇతను నా హస్బెండ్, ఇది నా అత్తగారి ఇల్లు అని చెప్పంటుంది. రేపటి ఎపిసోడ్ గూస్ వంశే అనుకుంటా. ఇదే ఈ రోజు జరిగినది. నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ నమస్తే.